Hello guys, welcome back to Ragadi. Demon Slayer, Kimetsu no Yaiba, the movie Infinity Castle review. చాలా అంటే చాలా పెద్ద పేరు, కరెక్ట్ గా పలికినో లేదో కూడా నాకు డౌటే. బట్ ఎస్, ఇది ఒక సెన్సేషనల్ యానిమే మూవీ. కేవలం హైదరాబాద్ లో 4 లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన మూవీ. జాపనీస్ ఒరిజినల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మళ్ళీ 4DX వర్షన్స్ కూడా ఉన్నాయి సినిమాకి. సో క్రేజీ అన్ప్రెసిడెంటెడ్ రిలీజ్, అన్ప్రెసిడెంటెడ్ బజ్ ఇవన్నీ వచ్చేసినాయి సినిమాకి. అండ్ టు బి ఆనెస్ట్, అసలు ఈ సినిమా ఒకటి ఉందని నాకు తెలియదు. బట్ ఒక 2-3 డేస్ నుంచి సినిమా పైన విపరీతమైన బజ్, ఆర్టికల్స్, సినిమా దుమ్ము లేపుతుంది అది ఇది అని రోడ్ల మీద పోస్టర్లు కనిపిస్తున్నాయి, బుక్ మై షో ఓపెన్ చేస్తే బ్యానర్లు కనిపిస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఇంకా హ్యాడ్ టు వాచ్ ద ఫిల్మ్. అండ్ చెప్పాలంటే నేను యానిమే చూడను. నేను చూసిన యానిమే సినిమాలు స్టూడియో జీబ్లీ వాళ్ళవే. ఆల్మోస్ట్ వాళ్ళవి చాలా సినిమాలు చూసిన నేను. హయాओ మియాజాకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్. ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసినాను. అండ్ ఇంకా టెలివిజన్ కి వస్తే డోరేమాన్ ఈజ్ మై ఫేవరెట్ షో ఆఫ్ ఆల్ టైమ్. సో డోరేమాన్ వి వేరియస్ ఎపిసోడ్స్, మల్టిపుల్ సినిమాలు, ఇంతే ఈడి వరకే చూసినా నేను లార్జ్లీ. ఇక పోకిమాన్, షిన్చాన్ ఆడి వరకే. డ్రాగన్ బాల్ జీ కూడా చూడలేదు నేను. సో నా యానిమే నాలెడ్జ్ లేకపోతే నా యానిమే ఎక్స్పోజర్ అన్నది చాలా చాలా లిమిటెడ్. బట్ జాపనీస్ సినిమాలకు వచ్చేసరికి నేను చాలా సినిమాలు చూసినాను. లిటరలీ నిన్న కూడా హై ఎండ్ లో చూసిన మన కురసావా గారిది. సో ఎస్, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే యానిమే పైన నాకు పెద్దగా ఎక్స్పోజర్ లేదు. ఈవెన్ దో జాపనీస్ సినిమా నేను చూసినప్పటికీ యానిమే అనేది టోటలీ డిఫరెంట్ థింగ్. అండ్ మన లైవ్లలో కూడా మన రాగడి ఆడియన్స్ కూడా నాకు కన్సిస్టెంట్ గా వచ్చి చెప్తా ఉంటారు, అన్న యానిమే చూడు బాగుంటది అది ఇది అని. బట్ ఒక్కొక్క యానిమేలో 100 ఎపిసోడ్లు ఉంటాయి కదా, కుదరదు, టైం దొరకదు. సో నాకు ఒక ఐడియా ఉండే యానిమే అంటే బాగుంటది, నాకు నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఆ హ్యూమన్ ఇమోషన్స్, ఆ స్టైల్, జాపనీస్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో చూస్తే ఒక్కసారి అడిక్ట్ అయిపోతా, గంటలు రోజులు వేస్ట్ అయిపోతాయి అని యానిమే జోలికి నేను వెళ్ళలేదు. కొంచెం దూరంగానే ఉన్న ఇన్ని రోజులు. బట్ ఇంత హైప్ తో ఒక యానిమే సినిమా రిలీజ్ అయింది ఇండియాలో ఇన్ని భాషల్లో అన్నప్పుడు చూడక తప్పలేదు. అండ్ అనుకున్నంత పని అయింది. ఐఎమ్ అడిక్టెడ్ నౌ. ఐఎమ్ టోటలీ అడిక్టెడ్. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజల్ మూవీ ఏదైతే ఉందో, ఇట్స్ బ్రిలియంట్. అంటే ఇది ఎంత యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే, ఈ స్ట్రక్చర్ తో ప్రపంచంలో ఇంకెక్కడ కూడా కథలు, సినిమాలు ఉండవు. కాంబాట్ లో నేరేటివ్ మళ్ళీ ఏదో సాదా సీదా నేరేటివ్ కాదు, డీప్ హార్డ్ కోర్, డీప్ సీడెడ్ హ్యూమన్ ఇమోషన్స్, మళ్ళీ లార్జర్ గుడ్ వర్సెస్ ఈవిల్ థీమ్స్, లైక్ కోర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హ్యూమానిటీని తీసుకొని దాని చుట్టూ పర్సనల్ నేరేటివ్లు, పర్సనల్ స్టోరీలు, క్యారెక్టర్లు వీవ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఎపిక్ వర్డ్ లో కుసబెట్టి మాస్టర్ఫుల్ డ్రామా, యాక్షన్, ఈ సెటప్ లో చెప్పబడుతున్న కథ. అండ్ బ్రిలియంట్ వాయిస్ యాక్టింగ్, బ్రిలియంట్ యానిమేషన్. లైక్ దీంట్లో నచ్చకపోరికే ఉంది. ఈ కాక్టైల్ లో అసలు ఏదైనా తప్పు అట నీకుందా? లేదు, అసలు లేనే లేదు. సో బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. డీమన్ స్లేయర్ కి నేనైతే ఫ్యాన్ అయిపోయినా. ఇంకా మిగిలిన సినిమాలన్నీ కూడా నేను పోయి చూడాలి. ఎన్ని ఎపిసోడ్లు ఉంటే అన్ని ఎపిసోడ్లు కూడా షో కూడా ఫినిష్ చేయాలి. ఇక తప్పదు. ఇక మరి అంటుకున్నది జిడ్డు అంటుకున్నది, దూలెక్కేసింది. ఇంకా అడిక్టెడ్, టోటలీ అడిక్టెడ్. మీకు కూడా ఇలాంటి అడిక్టివ్ వీడియోలు, సినిమాలు తీయాలని ఉంటుందా? ఎందుకంటే సినిమానైనా కాంటెంట్ అయినా నెక్స్ట్ లెవెల్ అడిక్టివ్ చేసేది ఎడిటింగ్. ఎమోషన్, పేస్, స్టోరీ అన్ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఈ రోజు ఎడిటర్స్ కి డిమాండ్ స్కై రాకెట్ అవుతున్నది. ప్రతి క్రియేటర్, బ్రాండ్, ఏజెన్సీకి మంచి ఎడిటర్ కావాలి. కానీ ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకోవాలని చాలా మందికి క్లారిటీ లేదు. అక్కడనే స్ట్రగుల్ అవుతున్నారు. దీనికోసమే లెవెల్ అప్ లెర్నింగ్, ఇండియాస్ లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ, లెవెల్ అప్ వీడియో ఎడిటింగ్ అకాడమీ లాంచ్ చేసిర్రు. అండ్ ఇదేదో మామూలు రికార్డెడ్ కోర్స్ కాదు. యాజ్ ఆల్వేస్ ఇది ఒక 12-week ఆన్లైన్ లైవ్ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్. జస్ట్ టెక్స్ట్ బుక్ థియరీ కాకుండా రియల్ వరల్డ్ వర్క్ ఫ్లోస్ మీద ఫోకస్ చేస్తారు. క్లాసెస్ లైవ్ గా జరుగుతాయి. దానితో పాటు డైలీ కమ్యూనిటీ కాల్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కి ఒక్కడిని ఎడిట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ రాకుండా టోటల్ ఒక సపోర్ట్ ఈకో సిస్టమ్ ఉంటది. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవ్రీ వీక్ పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్ ఉంటది. ఎడిట్స్ మీద గ్రాన్యులర్ కామెంట్స్, నెక్స్ట్ స్టెప్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకా మెంటర్షిప్ విషయానికి వస్తే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ లైక్ అంకుర్ వారికు, ఫైనాన్స్ విత్ శరణ్, మోహక్ మంగల్, వీళ్ళ ఎడిట్ టీమ్స్ లో ఉండే ప్రొఫెషనల్స్ మెంటర్స్. ఫార్మాట్ ఏదైనా సరే, రీల్, యూట్యూబ్, ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, బేసిక్ స్టోరీ టెల్లింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఇవన్నీ కన్సిస్టెంట్ గా ఎలా అప్లై చేయాలో నేర్పిస్తారు, డ్రిల్ చేస్తారు. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే టైం కి స్టూడెంట్స్ దగ్గర జాబ్ రెడీ, పోర్ట్ఫోలియో రెడీగా ఉంటది. అదే విధంగా ప్లేస్మెంట్ సపోర్ట్ తో ఇండస్ట్రీ ఎంట్రీ కోసం కూడా గైడెన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో అడ్మిషన్స్ అనేవి అప్లై చేసిన వాళ్ళందరికీ కాదు, ఇన్వైట్ ఓన్లీ బేసిస్ మీద ఉంటది. పర్సనల్ ఇంటర్వ్యూస్ తర్వాత జెన్యూన్లీ ఎడిటింగ్ పైన ప్యాషన్ ఉన్న క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు టాప్ 1% ఎడిటర్ గా గ్రో అవ్వాలనుకుంటే ఈ బూట్ క్యాంప్ ని
డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. నా అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్ లో ఉంది. చెక్ చేయండి, అప్లై చేయండి, మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి. ఓకే, వీడియో ఎడిటింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఈ యానిమే లేకపోతే డీమన్ స్లేయర్ వరల్డ్ తోని పరిచయం లేని వాళ్ళ గురించే మాట్లాడుతున్నా, లేకపోతే ఆ దృష్టికోణం నుంచే మాట్లాడుతున్నా. మెజారిటీ ఆడియన్స్ ఎవరైతే ఈరోజు హైదరాబాద్ లో లేకపోతే ఇండియాలో చూస్తున్నారో వాళ్ళకి ప్రపంచం మీద పెద్దగా ఐడియా ఉండదని అనుకుంటున్నాను. సో మా లాంటి వాళ్ళకి సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంచెం కష్టంగానే ఉండే, ఎందుకంటే ఇది డైరెక్ట్ సీక్వెల్. ముందు షోస్ కి ముందు సినిమాలకి ఇది డైరెక్ట్ సీక్వెల్. సో దడేలు మంది తీసుకుపోయి మనం ఒక ప్రపంచంలో పడిస్తారు. సో ఇనీషియల్ గా అవి ఏంది, ఆ లింగో ఏంది, క్యారెక్టర్లు ఏంది, ఇవన్నీ కొంచెం అర్థం కానీ టైం పట్టింది. బట్ పర్సనల్లీ ఐఎమ్ సో ఇన్వెస్టెడ్ ఇన్ పీపుల్, లేకపోతే పీపుల్ ఎట్లా ఆలోచిస్తారు, బ్యాక్ స్టోరీలు ఇవంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఈ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజల్ మూవీలో ఈ బ్యాక్ స్టోరీలు, ఆ హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. సో అక్కడ నుంచి నేను టక్కున కనెక్ట్ అయిపోయినా, ఆడ నుంచి కథని ఈజీగా ఫాలో అవ్వగలిగినాను. అఫ్ కోర్స్ ఈ మూవ్స్ లేకపోతే ఈ వింత వింత పేర్లు వచ్చినప్పుడు ఇక బ్లాంకే మనకు కూడా. బట్ ఈ సినిమా కోర్ మనుషులు కాబట్టి ఇట్ వాస్ ఫ్యాసినేటింగ్ అనమాట చూడడానికి. నాకైతే చాలా నచ్చింది, నేనైతే మస్తు కనెక్ట్ అయినా. అండ్ ఇంకా డీమన్ స్లేయర్ కథ గురించి మాట్లాడితే ఇట్లా ట్రెడిషనల్ కథ బేస్డ్ స్టోరీ, ఐ మీన్ ట్రెడిషనల్ ఒక స్ట్రక్చర్ బేస్డ్ సినిమాలు కావి ఇవి. ఆర్ అట్లీస్ట్ ఈ సినిమా అయితే సిరీస్ ఆఫ్ యాక్షన్ సెట్ పీసెస్ ఉంటాయి. దీంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ వస్తారు అండ్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ ట్రిగ్గర్ అవుతుంది. సో అక్కడ మనకు కథ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ క్యారెక్టర్ ఈ పాయింట్ వరకు ఎట్లా వచ్చిర్రు, వాళ్ళ ఇమోషనల్ ట్రిగ్గర్స్ ఏంది, వాళ్ళ బాధ ఏంది, ఇవన్నీ ఈ ఫైట్ సీక్వెన్స్లలోనే బ్యాక్ స్టోరీ లాగా వస్తుంటాయి. ఆ స్ట్రక్చర్ చాలా యూనిక్ అనిపించింది నాకు. ఆఫ్ కోర్స్ కొత్త వాళ్ళకి చూసినప్పుడు అరే ఏంది ఇది అని బోర్ కూడా కొట్టొచ్చు, దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ పర్సనలీ నాకు చాలా నచ్చింది. అండ్ ఏ విధంగా ఒక ట్రెడిషనల్ స్ట్రక్చర్, నారేటివ్ స్ట్రక్చర్ లేదో సినిమాకి, అదే విధంగా సినిమాకి క్లైమాక్స్ కూడా లేదు. ఏ పర్పస్ తోనైతే సినిమా స్టార్ట్ అవుతుందో ఆ పర్పస్ అసలు ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్ థాట్ లాగా వచ్చేస్తుంది. సో ఒక సినిమా చూసినాము లేదా ఒక సినిమా ఫినిష్ అయిన ఆ క్లోజర్ అన్నది ఉండదు సినిమాలో. ఒక కలెక్షన్ ఆఫ్ ఫైట్స్, ఒక కలెక్షన్ ఆఫ్ ఎపిసోడ్స్ లో ఉంటుంది సినిమా. మేబీ ఇది షో మాంగా నుంచి వచ్చిన స్ట్రక్చర్ కావచ్చు. సో కొత్త ఆడియన్స్ ఎవరైతే మెజారిటీ ఆడియన్స్ ఉన్నారో ఈ సినిమా చూసే వాళ్ళకి కొంచెం షాకింగ్ అనిపించచ్చు, అరే ఏంది ఇట్లా ర్యాండమ్ గా అబ్బరప్పుడు ఎండ్ అయిందని. నాకు కూడా కొంచెం అనిపించింది. బట్ నాకు రెస్ట్ ఆఫ్ ద మూవీ ఎంత నచ్చిందంటే అది పెద్ద పట్టించుకోలేదు నేను ఇక. బట్ ఎస్ చాలా మందికి అయితే అనిపించవచ్చు అండ్ చాలా మందికి బోర్ కూడా కొట్టొచ్చు ఈ సినిమా. నేను కాదంటలేను, ఎందుకంటే ఫైట్ తర్వాత ఫైట్ అదే విధంగా ఉంటది. సో ఏ పాయింట్ లో అయినా కనెక్ట్ కాకపోయినా లేకపోతే డిస్కనెక్ట్ అయిపోయినా కానీ మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం కష్టం. సో ప్రాబబ్లీ డీమన్ స్లేయర్ అనే సినిమా ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. బట్ ఒకవేళ మీరు కనుక ఒక కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ క్రాఫ్ట్, ఈ యానిమే, దిస్ ఆర్ట్, ఆ బ్యూటీ, ఆ క్యారెక్టర్లు, ఆ డిజైన్లు, ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్, ఆ విజువల్స్ లైక్ ఎస్థెటిక్స్, లైక్ ఎక్సెప్షనల్ డిస్ప్లే ఆఫ్ ఆర్ట్ కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజల్ ద మూవీని మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ప్యాక్డ్ క్రౌడ్ లో చూడండి, మజా వస్తుంది. ఆ ఫ్యాన్స్ తో చూస్తుంటే వాళ్ళు అరవడము, అరే ఇడు హైలైట్ క్యారెక్టర్ మనకు అప్పుడు ట్రిగ్గర్ అవడం, ఇదంతా కొత్త ఒక న్యూ ఎక్స్పీరియన్స్. మనం కూడా చాలా నేర్చుకుంటాం, నేనైతే చాలా నేర్చుకుంటున్నా. అగైన్ చెప్తున్నా కదా, ఐఎమ్ అడిక్టెడ్. సో అదే బోరింగ్ సినిమాలు మీకు నచ్చకపోతే లేదన్నా కొత్త చూడాలనుకుంటే ఖచ్చితంగా డీమన్ స్లేయర్ కి గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు మన తమిళ్ డైరెక్టర్లు, మల్లు డైరెక్టర్లు, బెంగాలీ డైరెక్టర్లు, కొన్నిసార్లు తెలుగు డైరెక్టర్లు, అరే ఈ సీనీలు ఇక్కడ నుంచి ఎత్తిర్రా లేకపోతే ఈ స్టైల్ ఇక్కడ నుంచి ఎత్తిర్రా అని నాకు ఇవన్నీ టక్ 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 అని కూర్చుంటున్నాయి. అఫ్ కోర్స్ హాలీవుడ్ లో కూడా చాలా ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. జాపనీస్ సినిమా నుండి ఎత్తుతారు హాలీవుడ్ వాళ్ళైనా మనోళ్ళైనా అని తెలుసు, అది చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ యానిమేకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని నౌ ఐఎమ్ రియలైజింగ్ అండ్ ఇట్స్ షాకింగ్. ఈ రోజు రిలీజ్ అయిన మిరాయిలో కూడా కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ఈ వరల్డ్ కి సంబంధించినవి. ఫ్యాసినేటింగ్ స్టఫ్, ట్రూలీ ఒరిజినల్ స్టఫ్. ఐ మీన్ ట్రూలీ మైండ్ బ్లోన్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్. మై బ్రెయిన్ ఈజ్ ఫకింగ్ మైండ్ బ్లోన్. ఇంతకు మించి ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు. అడిక్టెడ్, ఐఎమ్ వాచింగ్. ప్రాబబ్లీ ఈ డీమన్ స్లేయర్ సినిమాని మళ్ళీ ఇంకోసారి చూస్తాను అనుకుంటా. అగైన్ ఇదంతా నేను ఒక టోటలీ అబ్సెస్డ్ సినిమా ఫ్యాన్ దృష్టికోణంలో మాట్లాడుతున్నాను. ఒక యావరేజ్ ఆడియన్స్ చూసి ఏంది భయ బోరింగ్ అని అనొచ్చేమో మరి. సో అప్రోచ్ విత్ కాషన్. ట్రూలీ సంథింగ్ ఒరిజినల్ చూడాలనుకుంటే ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోండి డీమన్ స్లేయర్ కి. ఏంది భయ ఆ లైట్ పిల్లల సినిమాలు ఎవరు చూస్తారంటే ఇక దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. అంతవరకు అయితే చెప్పగలుగుతాను. సో ఎస్, డీమన్ స్లేయర్ కిమెట్సు నో యాయిబా ద మూవీ ఇన్ఫినిటీ కాజల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.